ప్రభు యొక్క బోధను వింటున్న వారికి ప్రభు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటది తెలుసా మీకు? వింటున్న వారికి ప్రభు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఎవరిని చెప్పగలరా? 24వ వచనములో మాట కనబడతా ఉంది. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది. స్టాట్యూటరీ వార్నింగ్ అంటారు. ప్రమాదకరమైన హెచ్చరిక. సిగరెట్ పెట్టి మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది చెప్పండి? సిగరెట్ పెట్టి మీద చక్కగా గోల్డ్ ఫ్లాగ్ పెట్టి మీద కింద రాగా ఉంటుంది. చట్టబద్ధమైన హెచ్చరిక, స్టాట్యూటరీ వార్నింగ్. ఇది కూడా అలాంటిదే, చట్టబద్ధమైన హెచ్చరిక. ఏమిటది? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా. దెయ్యంతో ఆడుకో, ఏం పర్లేదు. దేవునితో మాత్రం చెప్పాలి, ఆడుకో. వెరీ గుడ్, క్లారిటీ. చట్టబద్ధమైన హెచ్చరిక. దెయ్యంతో ఆడుకుంటే ఏమి సమస్య ఏమీ లేదు. కాబట్టి మనం దేవునితో ఆటలు ఆడకూడదు. ఇప్పుడు దెయ్యం యొక్క పాత్ర, పాత నిబంధనలో దెయ్యము ఎంతమందిని భయపెట్టింది, ఎంతమందిని చంపేసింది, ఎంతమందిని పిచ్చోళ్ళని చేసింది, అసలు దెయ్యము యొక్క ప్రాధాన్యత పాత నిబంధనలో ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా దెయ్యము, దురాత్మ, అపవిత్రాత్మ అనేక పేర్లు కలిగినటువంటి పాత్రలు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. దానన్నిటికీ గురువు ఎవరంటే సాతాను అని మనము అంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే పవర్ఫుల్ ఎవరంటే సాతాను అని మనం అంటూ ఉన్నాము. సాతాను యొక్క పాత్ర మనకు ఆలోచన చేసినప్పుడు, సాతాను మొట్టమొదటిగా సర్పములో ప్రవేశించింది. ఎవరిలో ప్రవేశించింది? సర్పములో ప్రవేశించినప్పుడు సర్పం కేకలేసిందా? చెప్పాలి. సర్పం కేకలేసిందా? సర్పం తల ఎరబోసుకుందా? దానికి తల ఉండదు కదా, ఎరబోసుకోవటానికి ఏముండదు. సర్పానికి ఏముండదు. కేకలేదు, అరుపులు అరలేదు, ఆళ్ళనే కొట్టలేదు, అడావుడేమి, సైలెంట్గా ఉంది. ఎలా ఉంది చెప్పండి? సైలెంట్గా. ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పాలి? అవ్వ దగ్గరికి వచ్చింది కదా. అవ్వతో మాట్లాడింది, అనేక సార్లు మాట్లాడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక సార్లు మాట్లాడుతూ ఉంది. ఎంతకాలం మాట్లాడింది బైబిల్లో వ్రాయబడ లేదు. కానీ సాతాను పట్టిన పాము సైలెంట్గా ఉంది. వైలెంట్గా అంటే దెయ్యం సైలెంటా వైలెంటా చెప్పాలి? పాత నిబంధనలు దెయ్యం ఎలాగుంది? సైలెంట్. దెయ్యము పాములో నుండి అవ్వను భయపెట్టలేదు, అనారోగ్యం పాలు చేయలేదు కదా, పిచ్చిదానిలాగా ప్రవర్తించేటట్లు కూడా చేయలేదు. ఏమి చేసింది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసింది. ఎవరో? దెయ్యం. దెయ్యం ఏం చేసింది చెప్పండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా అవ్వ యొక్క మెదడును, మన భాషలో చెప్పుకోవాలంటే మనస్సును మార్చి వేసింది. అంటే పాత నిబంధనలో ప్రారంభంలో సాతాను యొక్క ప్రభావం దేని మీద పడింది? అవ్వ యొక్క మనస్సు మీద పడింది. అవ్వ యొక్క మనస్సు మారిపోయి ఆజ్ఞను అతిక్రమించింది. ఇది మనకు చరిత్ర నేర్పిస్తున్న పాఠము. దేవుని బిడ్డలారా, అవ్వ తర్వాత సాతాను యొక్క ప్రభావం ఎవరి మీదకి వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదామవ్వలకు పిల్లలు పుట్టారు. అందులో పెద్ద కుమారుడి పేరు ఏం పేరు? కయ్యేను. కయ్యేను మీద ఆ ప్రభావం చూపింది. పోనీ కయ్యేను ఏమన్నా పిచ్చుకోకలాగా అరిచాడా? ఎవరినన్నా కొట్టాడా? ఏమన్నా అడావుడు చేశాడా? కయ్యేనుకి తల ఉందా లేదా? ఎంటికలు ఉన్నాయా లేదా? తల ఎరబోసుకుని కళ్ళు ఎర చేసి ఎవరన్నా చూశాడా? ఏమీ చూడలేదు. కానీ కయ్యేనులో ప్రవేశించిన దెయ్యం యొక్క క్రియ ఎలా ఉందో మనము చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? ఏమంటున్నాడు?
కోపం ఎలా కయ్యనుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదు. అంటే కయ్యను మనసులో దేవుడు లేడు. ఏముంది? దెయ్యము ఉంది కదా. ఏముంది? దెయ్యముతో కయ్యను నింపబడి ఉన్నాడు. దెయ్యముతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దెయ్యముతో ఉన్న కయ్యను ఏం పట్టుకొచ్చాడు? అర్పణ పట్టుకొచ్చాడు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. చాలా మంది దేవుని దగ్గరికి అన్నీ తెస్తారు కదా, కానీ ఏం కలిగి ఉంటారు? చెప్పాలి, ఏం కలిగి ఉంటారు? ఆ దెయ్యాన్ని కలిగి ఉండి ఏం చేస్తారో రాబోయే రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఇప్పుడు కయ్యనులో ఉన్న దెయ్యం, ఎవరిలో ఉన్న దెయ్యం? కయ్యనులో ఉన్న దెయ్యం కయ్యనుకి ఏం పుట్టించింది చెప్పండి? అది ఎవరు చూశారు? దేవుడు చూసి అంటాడు, కయ్యను నీ కోపం ఏమిటి? నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతూ దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవు. అంటే నువ్వు చేసిన పని, నువ్వు తెచ్చిన అర్పణ, అది సత్క్రియ చెడ్డక్రియ? చెప్పాలి మీరు. అర్పణ తేవడం మంచిదా చెడ్డదా రాజుగారు? మంచిదే కదా. మరి దేవుడు సత్క్రియ అన్నాడంటే నువ్వు మంచి పని చేయలేదు అన్నాడేంటి? దేవుడు ఏమన్నాడు? నువ్వు మంచి పని అంటే నువ్వు తెచ్చింది అర్పణే, కానీ నీ హృదయములో ఏముంది అంటే పాపము ఉంది. దేవుంది పాపం ఉంది. కిందకి చదివితే ఆ మాటలు మనకు కనబడతాయి. దేవుని బిడ్డారా, వాకిట పాపము పొంచి యుండును అంటే కయ్యేనులో ఏం ప్రవేశించింది చెప్పండి? పాపము ప్రవేశించింది. అవ్వలో ఏ పాపం అయితే ప్రవేశించిందో, ఆదాములో ఏ పాపం అయితే ప్రవేశించిందో, ఏమిటా పాపం అంటే అవిధేయత, దేవునిని లెక్క చేయక పోవడం, దేవుని లెక్క చేయకపోవడం, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించడం. ఆ స్వభావం ఎవరిలోకి వచ్చింది? కయ్యేనులోనికి వచ్చింది. కయ్యేనులోనికి తెచ్చిన వాడు సాతాను. అంటే దెయ్యము ఎలాంటి పనులు చేస్తుందో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంటే దెయ్యం కయ్యేనులో ప్రవేశించి పాపాన్ని పుట్టించి ఏమి రేపింది? కోపాన్ని. అందుకనే బైబిల్ అంది కోపపడు. రెండవది వెంటనే ఏంటి? వెరీ గుడ్. చెప్పాలి, ఏం చేయకు అంటే కోపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పాపం చేసే అవకాశము ఉంది. కయ్యనులో కోపం ప్రవేశించి పాపం చేశాడు. ఏమి పాపము అంటే తమ్ముణ్ణే చంపేసే అంత కోపం. ఎవరిని చంపేసే అంత కోపం? దేవుడు ముందు హెచ్చరిక చేశాడు, కయ్యేనో నీవు సత్క్రియ చేయలేదు, నీ వాకిట పాపము ఉంది అని చెప్పాడు. దేవుడు చెప్పాడా? వాకిటిలో ఉన్న పాపము కయ్యేను మెదడులోనికి వచ్చింది. మెదడులోనికి వచ్చి ఏం చేశాడు? హేబేలుతో మాట్లాడాడు. ఏం చేశాడు చెప్పండి? హేబేలుతో 8వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం, కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు కానీ హేబేలు కయ్యేను మాటకు విధేయత చూపలేదు. మాట్లాడిన తర్వాత వెంటనే ఏం జరిగిందంటే, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని వాకటిలో ఉన్న పాపం కయ్యేను యొక్క మెదడులోనికి అంటే మనస్సులోనికి ప్రవేశించింది. అంటే సాతానుగాడి యొక్క ప్రభావం, దెయ్యము యొక్క ప్రభావం దేని మీద చూపుతాడు చెప్పాలి? దేని మీద చూపుతాడు? మెదడు మీద అంటే మనస్సు మీద చూపుతాడు. ఎప్పుడైతే కయ్యేను మనసు చెడిపోయిందో తమ్ముడని చూడకుండా తమ్ముడు మీద పడి చెప్పాలి. ఇప్పుడు హత్యలకు కారణం ఎవరు? హత్యలకు కారణం ఎవరు? కోపం. కోపానికి కారణము దెయ్యం. అంటే ఎవరిలో ఎక్కువగా కోపం ఉంటుందో వారిలో ఎవరుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్పింది, కోపపడు కానీ పాపము చెయ్యకు. ఇప్పుడు కోపపడిన కయ్యేను పాపములో ప్రవేశించి తమ్ముడు ఏం చేశాడు? చంపేశాడు. కానీ దెయ్యం పట్టిన కయ్యేను కేకలేయలేదు, సైలెంట్గా ఏం చేశాడు? మర్డర్ చేశాడు.
మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి హత్య చేయగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏముండి ఉంటుంది? దెయ్యం ఉండి ఉంటుంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. పాత నిబంధన చరిత్ర మనకి నేర్పిస్తున్న పాఠం. కయ్యనులో ప్రవేశించిన కోపం పాపముగా మారింది. ఆ పాపం ఎలా మారింది? హత్యగా మారిపోయింది. అందుకని క్రొత్త నిబంధనలో యోహాను గారు రాస్తూ సంఘానికి, సార్వత్రిక సంఘానికి యోహాను గారు రాస్తూ కయ్యూను గురించి ఏమంటూ ఉంటాడంటే, మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడాలి. మనము కయ్యూను వంటి వారమై ఉండ రాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని, అంటే దెయ్యముతో నింపబడ్డాడు. దుష్టుని సంబంధి అంటే, దుష్టుడు అంటే ఎవరు? సాతాను. సాతాను అంటే అపవాది. అపవాదితో సంబంధము కలిగిన కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపెను. అక్కడ రాయబడింది, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా సాతాను కయ్యూనులో ప్రవేశించి చెడ్డ పనులు చేసేవాడిగా మార్చేసింది. ఎలా మార్చేసింది చెప్పండి? చెడ్డ పనులు చేసేవాడిగా మార్చేసింది. అందుకని అర్పణ తెచ్చేటప్పటికి వాడు చెడిపోయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? కయ్యూను అర్పణ తెచ్చే సమయానికే చెడిపోయి ఉన్నాడు. దేవుడు చెడిపోయిన అర్పణను స్వీకరించలేదు. కయ్యూనుకి ఏమొచ్చింది చెప్పండి? కోపము వచ్చింది. తమ్ముడితో మాట్లాడాడు, తమ్ముడు ఆ మాట వినలేదు, తమ్ముడిని చంపేశాడు. అందుకని వాక్యం చెబుతుంది, మనము కయ్యూను వంటి వారమై ఉండ రాదు. ఇంకా మనం ముందుకు వెళితే యోధా తన పత్రికలో కయ్యూను గురించి చాలా స్పష్టంగా రాశాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 11వ వచనం అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడచిరి. కయ్యూను కోపిస్తువాడు. కయ్యూనులో ఉన్న దూర్త లక్షణం, కయ్యూనులో ఉన్న చెడ్డ లక్షణము ఆ కోపం. ఆ కోపాన్ని ఆసరగా తీసుకుని దెయ్యం ఏం చేసింది? దాన్ని పాపముగా చెప్పాలి మార్చింది. మీరు గమనించాలి, కోపం ఉంటుంది కానీ అది పాపముగా చెప్పాలి మారకూడదు. కోపం ఉండాలి, అది పాపముగా మారకూడదు. అందుకని బైబిల్ ఎంత క్లియర్గా చెప్పిందో. కానీ కయ్యూనులో ఉన్న కోపాన్ని సాతాను ఎలా మార్చాడు? పాపముగా మార్చాడు. అంటే కయ్యూను మనస్సును సాతాను ప్రభావితము చేశాడు. అంటే పాత నిబంధనలో అవ్వమ్మ మనస్సును ప్రభావితం చేశాడు, ఆదాము మనస్సు కూడా ప్రభావితము చేయబడింది. తర్వాత కయ్యూను మనస్సు కూడా ఏం చేయబడింది? ప్రభావితము చేయబడింది. అంటే పాత నిబంధన కాలములో దెయ్యము కేవలం మనుషుల యొక్క మనస్సును మాత్రమే ప్రభావితం చేసింది అని చరిత్ర మనకి చెబుతా ఉంది. తర్వాత మనం ముందుకు వెళితే ఇజ్రాయేలీల కాలములో ఆదాము, అవ్వ, హేబేలు, కయ్యూను, నోవాహు, అబ్రహాము దగ్గరికి వచ్చినప్పటికీ, ఇసాకు దగ్గరికి వచ్చినప్పటికీ దెయ్యం యొక్క ప్రస్తావన ఎక్కడా బైబిల్లో రికార్డు చేయబడలేదు. దెయ్యాన్ని గురించి ఎక్కడా కూడా వ్రాయబడలేదు. నాకు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దెయ్యం లేదా అప్పుడు? ఏమండి రాజుగారు? అవ్వ దగ్గరికి వచ్చింది, కయ్యూను దగ్గరికి వచ్చింది, అబ్రహాము దగ్గరికి వచ్చింది, దెయ్యం అప్పుడు లేదా? ఉంది. దెయ్యం లేకపోవడం, దెయ్యం ఉంది, కానీ దాని ప్రభావము ఎలా ఉందో మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకనే యేసు ప్రభు ఏం వార్నింగ్ ఇచ్చాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినాలి. మనం ఈ 2025లో వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయుల కాలానికి వచ్చినప్పటికీ, ఇశ్రాయేలీయుల కాలంలో దెయ్యాన్ని గూర్చినటువంటి ఆనవాళ్ళు ఏ రీతిగా ఉన్నాయి,
దెయ్యాన్ని గురించి దేవుడు ఇజ్రాయేలు జాతికి ఎలాంటి హెచ్చరిక చేశాడు అని మనము ఆలోచన చేసినప్పుడు లేవీ కాండములో ఒక అద్భుతమైన ప్రస్తావన మనకి కనబడతా ఉంది. లేవీ కాండము 17వ అధ్యాయము 7వ వచనం. లేవీ కాండము 17వ అధ్యాయము 7వ వచనం ఏమని చెబుతూ ఉందంటే, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ మాటలు చదవాలి. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింప. దెయ్యముల పేరట అంటే వాళ్ళు దెయ్యముల పేరట బలి అర్పించారట. ఎవరో దెయ్యానికి పూజ చేసేటట్లుగా ఇజ్రాయేలీలను దెయ్యం ఏం చేశాడు? మార్చివేశాడు. అంటే ఇజ్రాయేలు జాతి యొక్క మనస్సును మార్చినవాడు దెయ్యం. ఇజ్రాయేలీల కాలంలో కూడా దెయ్యం ఏం మార్చింది? బట్టలు ఇప్పేసో లేదా జడిప్పేసో డ్యాన్స్ చేశారా? దెయ్యవట్టినోళ్ళు మాట్లాడలేదండి ఎవరైనా? చాలా అర్పించారు, విగ్రహారాధన చేశారు. అంటే సాతాను దెయ్యం నీ మనస్సును విగ్రహారాధన వైపు నడిపిస్తుంది. ముహూర్తం చూసుకుందాం. ఏం చూసుకుందాం? ముహూర్తము చూసుకుందాం. ఏ ముహూర్తం బాగుంటుంది? ఎవరి దగ్గరికి వెళితే బాగుంటుంది? సోమవారం మంచిది, మంగళవారం మంచిది కాదు. మంగళవారం హార్ట్ అటాక్ వస్తే మంచిది కాదని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఉంటావా? అమావాస్య రోజుని ఏమండి, అమావాస్య రోజున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కళ్ళు తిరిగి అడిపోతే అమావాస్య కదా అని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఉంటావా? కదా, రక్తం అర్జెంటుగా ఎక్కించాలి, ముహూర్తం చూసుకుని ఎక్కించుందామని అంటావా? ఏం చెప్తావు? రక్తం ఎక్కించడం ముహూర్తం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముహూర్తం లేదు, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంటికట నీళ్ళు వేయటానికి ఏం కావాలి మనకి? మాట్లాడలేదు, ముహూర్తం కావాలి. మీరు గమనించాలంటే దెయ్యం మనిషి యొక్క మనస్సును పాడు చేస్తుందా, మనిషిని పాడు చేస్తుందా చెప్పాలి మీరు. పాత నిబంధన కాలంలో దెయ్యము మనిషి యొక్క మనస్సును పాడు చేస్తా వచ్చింది. ఎక్కడ మనిషిని భయపెట్టలేదు. భయపెట్టిందా ఏంటి రాజుగారు? ఎక్కడ దెయ్యం మనిషిని భయపెట్టలేదు. మనం ఎందుకు వెళ్ళిపోయి పారిపోతున్నాం? ఆ వీధిలోకి వెళ్ళాలంటేనే మనకి భయం. అసలు మనకంటే పెద్ద దెయ్యాలు ఎవరు ఉండరు. ఆ దెయ్యానికి మనల్ని చూసే పారిపోతాయి. మీరు గమనించాలి, పాత నిబంధన చరిత్రలో దెయ్యం యొక్క ప్రభావాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. ఇశ్రాయేలు జాతిని దెయ్యం ఏం చేసిందంటే విగ్రహారాధన వైపు నడిపించింది. అనగా దెయ్యము ఇశ్రాయేలు యొక్క మనస్సును దైవ ఆరాధనకు బదులుగా విగ్రహారాధికులుగా మార్చింది. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. దేవుడు మరలా హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడు? కానాను దేశానికి వెళ్ళడానికి ముందుగా. ఎప్పుడు? వారు ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం అయ్యారు. 40 సంవత్సరాల ప్రయాణం పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? కానాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక హెచ్చరిక వాళ్ళకి చేస్తూ ఉన్నాడు. ఏమిటా హెచ్చరిక? 32వ అధ్యాయము 17వ వచనంలో, వారు దేవత్వము లేని దెయ్యములకు, తాము ఎరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడి ఆ దేవతలకు బలి అర్పించిరి అంటున్నాడు. మీరు అధ్యాయం అంతా చదివితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ పితరులు దెయ్యాలకు బలి అర్పించారు, మీరు దెయ్యాలకి బలి అర్పించకూడదు. అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదవాలి. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతి దెయ్యాన్ని పూజించారు. ఎవరిని పూజించాలి? జీవము కలిగిన దేవుణ్ణి పూజించవలసిన ఇశ్రాయేలు జాతి దెయ్యము చేత ప్రేరేపించబడి దెయ్యం యొక్క ప్రేరణతో వారు ఎలా మారిపోయారంటే దేవునికి బదులు దెయ్యాన్ని పూజించారు. చూడండి, తాగినోడికి ఆ భార్యకి ఆ కూతురికి కోడలకి తేడా తెలియదు. ఎందుకు? వాడు ఎందులో ఉంటాడు? మత్తులో ఉంటాడు. అదే లోతు చరిత్ర.
దెయ్యం నీ మనస్సును ప్రభావితం చేస్తుంది, నిన్ను అజ్ఞానిగా మారుస్తుంది, నిన్ను భ్రష్టుడిగా మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే నిన్ను చేతకాని వానిగా మారుస్తుంది. ఎవరైనా నేను చేతకాని వాణ్ణి నువ్వు అంటున్నావంటే దెయ్యము స్వాధీనములో మనం ఉన్నామని అర్థం. ఎందుకంటే దేవుడు మనల్ని చేతకాని వానిగా పుట్టించలేదు, ఆయన మనల్ని సమర్థులుగా పుట్టించాడు, జ్ఞానవంతులుగా పుట్టించాడు, గొప్పవారిగా పుట్టించాడు. నరుల హృదయములో ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఉంచాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుతుంది. నరుల హృదయంలో దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని, మనమెవ్వరము అసమర్థులము కాము, అజ్ఞానులము కాము, కానీ దెయ్యం మనల్ని జ్ఞానహీనులుగా మారుస్తున్నది అని చరిత్ర మనకి చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానికి లోబడి వారు బ్రతకాలి. దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏమిటా నియమం అంటే మీరందరూ ధర్మశాస్త్రానికి లోబడి బ్రతకాలి. ఇశ్రాయేలు చేసే ఆరాధన కూడా దేనికి లోబడి ఉండాలి చెప్పండి? ధర్మశాస్త్రానుసారముగా వారు ఆరాధన చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ఆరాధించాలి. బలి అర్పించాలన్నా, పేరు పెట్టాలన్నా, సున్నతి చేయాలన్నా, పంట పండించాలన్నా, పంట కొయ్యాలన్నా, వారు తినాలన్నా, త్రాగాలన్నా, ఏ పని చేయాలన్నా వారందరికీ ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే ధర్మశాస్త్రానుసారముగా వారు చేయాలి. పెళ్లి చేసుకోవాలన్నా సరే ప్రతి పని దేనికి లోబడి చేయాలి? వారు ధర్మశాస్త్రానికి లోబడి చెయ్యాలి. కానీ వారు దెయ్యానికి లోబడి, ఎవరికి లోబడి? దెయ్యానికి లోబడి ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా విగ్రహారాధన చేశారు. దేనికి వ్యతిరేకంగా అంటే దెయ్యము వారిని దేనికి లోబడకుండా చేసింది చెప్పలే? ధర్మశాస్త్రానికి లోబడకుండా చేసింది. ఇప్పుడు మీరు గమనించాలి. అంటే దెయ్యము మనల్ని ఎలా మాయ చేస్తుందంటే దేవుని వాక్యానికి లోబడకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్పిందా లేదా? మనం మాత్రం దేవుని ప్రేమ ఇదిగో, ఇంకా చాలా ప్రేమ గురించి పాడతామండి, పొంగి పొర్లిపోతాయి. ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తాం, ప్రేమ గురించి పాటలు పాడతాం, అబ్బా ప్రేమ గురించి మాట్లాడతాం, పెదాల మీద పప్పలో వండేస్తాం. కానీ ప్రేమ చూపించే సమయం వచ్చినప్పుడు మాత్రం మన ఒరిజినాలిటీ, అసలైన దెయ్యం, అసలైన రాక్షసి ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇశ్రాయేలు జాతిని దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా దెయ్యం ప్రభావితము చూపింది. వారు భ్రష్టులైపోయారు, శాపగ్రస్తులై పోయారు, ప్రపంచానికి చెదిరిపోయారని చరిత్ర మనకి చెబుతా ఉంది. దెయ్యం వారిని ఏం చేసింది? దేవునికి లోబడకుండా చేసింది. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా. ఏంటది? దెయ్యం అంటే దెయ్యం ఏం చేస్తుంది? తలెర పూసుకుని రాదు నీ దగ్గరికి. దెయ్యం ఏం చేస్తుంది? ఆన్లైన్లే అరిసినట్టు కేకలేసినట్టు చేయదు. దెయ్యం ఏం చేస్తుందంటే సైలెంట్గా నీ బుర్రలో దూరి మరి చెడిపోయేమిస్తున్నావా, అబ్బాయి మన నీ మీద కామెంట్ చేసింది, నేను అలాగంది, నేను ఇలాగంది, కాబట్టి డోంట్ కేర్, తీసేయి. ప్రేమ లేని స్వభావం, క్షమించలేని స్వభావం, ఐక్యత లేని స్వభావం. ఇశ్రాయేలు జాతి ముక్క చెక్కలైపోయి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కారణం దెయ్యము యొక్క ప్రభావం వారి జీవితాలను ప్రభావితం చేసింది, వారిని చేతకాని వారిగా మార్చేసింది. అనేక సందర్భాల్లో వారు ఓడిపోయారు, అనేక సందర్భాల్లో భయంకరమైన చావు చచ్చిపోయారు. ఇశ్రాయేలు జాతి పడ్డ హింసలు, ఇశ్రాయేలు జాతి అనుభవించిన క్షోభ చరిత్రలో ఎవరు అనుభవించ. కారణం ఏమిటంటే వారు దేవుడి కంటే దేనికి లోబడ్డారు? దెయ్యానికి లోబడ్డారని చరిత్ర మనకి చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజుల కాలానికి వస్తే
మోషే కాలం అయిపోయింది కదా, ఇప్పుడు రాజుల కాలానికి వస్తే రాజుల కాలములో దెయ్యం యొక్క పరిస్థితి ఎలాగుంది? మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడింది రెండవ దినవృత్తాంతాల గ్రంథములో. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమిటి అంటే, యెరోబాము బలిపీఠములను దెయ్యములకు తానే చేయించిన దూడలను యాజకులను ఏర్పరుచుకొనెను. యెరోబాము కంప్లీట్ గా దెయ్యపు రాజుగా మారిపోయాడు. దేవుని రాజుగా ఉండవలసిన వాడు, దేవుడు అభిషేకించబడిన రాజుగా ఉండిన యెరోబాము దెయ్యపు రాజుగా మారిపోయి దెయ్యానికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుణ్ణి పక్కకే గెంటేశాడు. రాజుల కాలంలో దెయ్యం ఏం చేసింది? కేకలేసిందా? అరుపులరిసిందా? ఎవరినైనా భయపెట్టిందా? ఎవరైనా చంపేసిందా? అంటే ఇశ్రాయేలు జాతిని ఏం చేసింది? విగ్రహారాధనలోనికి నడిపించేసింది. దేవునికి 100% దూరము చేసింది. రాజుల కాలంలో రాజే దెయ్యాన్ని ఆరాధించే ఆరాధకుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? దెయ్యాన్ని ఆరాధించేవాడుగా మారిపోయాడు. మీరు గమనించాలి, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పాత నిబంధనలో ఆదాము దగ్గర నుండి పితరులైన ఇశ్రాయేలు వరకు, ఇశ్రాయేలు దగ్గర నుండి రాజుల కాలం వచ్చే వరకు ఏం చేసింది అంటే, దెయ్యము వారి యొక్క మనస్సులను ప్రభావితము చేసి దేవునికి వ్యతిరేకులుగా మార్చివేసింది. ఎవరికి వ్యతిరేకులుగా చెప్పాలి? దేవుని ఆజ్ఞకు వారు లోపడలేదు. దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. దేవుని ఐక్యత వారిలో లేదు. దేవుని క్షమాపణ వారిలో లేదు. దేవుని ఆలోచన వారిలో లేదు. వారి ఆలోచనలన్నీ దెయ్యపు ఆలోచన, దెయ్యపు ఆలోచన, దెయ్యపు ఆలోచన, దెయ్యపు ప్రభావం, దెయ్యపు ప్రభావం, దెయ్యపు ప్రభావం. పైకి మాత్రం ఎలా ఉన్నారు? దేవుని ప్రజలుగా ఉన్నారు, ఇశ్రాయేలు జాతిగా ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులుగా ఉన్నారు. కానీ వారి లోపల దెయ్యం 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 దెయ్యముతో నింపబడిపోయారని చరిత్ర మనకి చెబుతా ఉంది. దైవ జనాంగమా, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 106వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట. దెయ్యం వారిని ఎలాగ ప్రభావితం చేసిందో ఈ మాట మనం చూద్దాము దేవుని బిడ్డలారా. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి. ఎవరితోనట? అన్యజనులు అంటే ఎవరు? దెయ్యముతో సహవాసము చేసేవారు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? ముహూర్తాలతో సహవాసం చేసేవారు. ప్రతిదానికి ముహూర్తం చూసుకుంటారు. ప్రతిదానికి మంచి ఏంటో చూసుకుంటారు, చెడు ఏంటో చూసుకుంటారు. ముహూర్తాలు చూసుకునేవాళ్ళు అన్యులు. ప్రతిదీ ఆలోచించేవారు అన్యులు. ఎవరైనా చచ్చిపోయారంటే కీడు అనేవాళ్ళు అన్యులు. కీడు పట్టేసుకునేవాళ్ళు అన్యులు కదా. అన్యులతో సహవాసం చేసి ఎలా మారిపోయారు? వారు క్రియలు నేర్చుకుని వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. గమనించాలి దైవ జనాంగమా, అన్యాచారాలు నీలో ఉంటే నువ్వు ఎవరి ప్రభావంలో ఉన్నావు? దెయ్యం యొక్క ప్రభావంలో ఉన్నావు. దెయ్యము నిన్ను ప్రభావితం చేసింది, అందుకే నువ్వు అన్య ఆచారాల్లో ఉంటున్నావు. నేటి దినాల్లో క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజము అన్య ఆచారాల్లో ఉంది. పెళ్లి చేయాలంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళాక పాస్టర్ గారికి అహ్మవుతాడు, ఈడు కాకపోతే ఇంకొకటి చేస్తాడు పెళ్లి. ముందు పంతులు గారు. అన్యాచారం దెయ్యాలకు అప్పగించేసింది నేటి సమాజం. కుటుంబాలు దెయ్యం ఎక్కడో లేదు. చచ్చిపోయినాడు అసలు దెయ్యం అయ్యనే అవడు. అలాగన్నావంటే అది బైబిల్ అబద్ధం అని అర్థం. చచ్చిపోయినట్టు దెయ్యం అయ్యాడు అంటే అది బైబిల్ అబద్ధం. ఎందుకంటే బైబిల్ అబద్ధం చెప్పదు. చచ్చిన వెంటనే ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది, క్షణాల్లో వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్దో కూడా నేను మీకు రాబోయే దినాల్లో టీవీలో స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నాను, జగన్ గారు అవకాశం ఇస్తే. దెయ్యం చనిపోయిన తర్వాత ఎన్ని క్షణాల్లో వెళ్ళిపోతుందో మనం లైవ్ చూడబోతున్నాం భవిష్యత్తు కాలంలో. ఒక మనిషి చనిపోతే ఎన్ని క్షణాల్లో వెళ్ళిపోతాడో.
కనురెప్ప పాటులో మాయమైపోతాడు. అలాంటి కనురెప్ప పాటు మాయమైపోయాడు, రాత్రికి నీ దగ్గరికి వచ్చాడా? త్వర పని చేస్తుందా నీకు? అంటే నీ మెదడు చెడిపోయింది. నిన్ను వెంటనే దెయ్యం పట్టిందని ఎవరైనా అంటే పిచ్చి హాస్పిటల్ వల్లనే జాయిన్ చెయ్యాలి. దెయ్యం యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం రాబోయే దినాల్లో. అన్యాచారాల్లో ఉన్నవారు దెయ్యము పట్టిన వారని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. పాత నిబంధనలో దెయ్యము దైవ క్రమాన్ని మార్చివేసింది. దేన్ని మార్చివేసింది చెప్పండి? అన్యాచారాల్లోకి వెళ్ళిపోయారు. పాత నిబంధనలో దెయ్యము మనుషులను, ఇజ్రాయేలు జాతిని, దేవుని పిల్లలను దైవ క్రమాన్ని తప్పించి అన్యాచారాలుగా మార్చివేసింది అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే ఏ దెయ్యము కూడా దేవుని పర్మిషన్ రాకుండా మన దగ్గరికి రానే రాదు. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు. ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 21వ వచనం, అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరినీ నోటను అబద్ధములాడు ఆత్మగా ఉండదనని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారము చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. కొంతమంది నోరుపితే అబద్ధాలు ఆడేస్తారు. ఏమాడేస్తారు? చాలా సింపుల్గా ఆడేస్తారు. అవునా కదా? దాని అర్థం ఏంటంటే దెయ్యం నీలో ఉంది. ఎక్కడో లేదు దెయ్యం, కాస్టాల్లో లేదు దెయ్యం, సమాధుల్లో లేదు దెయ్యం. ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. దేవుడు పర్మిషన్ లేకుండా ఏ దెయ్యమో ఏ ఆత్మ రాదు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అబద్ధమాడు ఆత్మ దేవుడు పంపించినట్లుగా లేఖనంలో రికార్డు చేయబడింది. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం, యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏ ఆత్మట? మూర్ఖత గల ఆత్మ. మూర్ఖత. అందుకనే వాడు మూర్ఖుడిగా ప్రవర్తించాడు. ఎక్కడ? మార్కు సువార్త 5వ అధ్యాయములో ఏం చేశాడు? ఆడికి గాయపరుచుకునేవాడు. బట్టలు ఉన్నాయో లేదో వాడికి తెలియదు. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు? భయపెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ బెదిరించాడు. కొట్టడానికి ప్రయత్నమో చేశాడు. వాడు మానసిక రోగిగా మారిపోయాడు. మూర్ఖత గల ఆత్మ ఐగుప్తు దేశాన్ని మీదకి దేవుడు పంపించాడు. మీరు గమనించాలి, పాత నిబంధన చరిత్రలో దేవుని యొక్క ఆలోచన విధానం, దెయ్యం యొక్క ప్రవర్తన విధానం. దెయ్యం ఎలా ప్రవర్తించింది? దెయ్యం ఎంతసేపు దైవక్రమాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప మనుషుల్ని ఎవరిని కొట్టలేదు, మనుషుల్ని ఎవరిని తిట్టలేదు. ఏ వంక లేకపోతే దెయ్యం పూరింది అని చెప్పి అంత బాగా తిట్టొచ్చే మనం. దెయ్యం ఎవరిని తిట్టలేదు, దెయ్యం ఎవరిని కొట్టలేదు, కానీ దైవ క్రమాన్ని పాడు చేసింది. దేవుని ఆలోచనని నాశనము చేసినట్లుగా లేఖనం మనకు కనబడతా ఉంది. దురాత్మైనా ఏ ఆత్మైనా దేవుని పర్మిషన్ లేకుండా భూమి మీదకి ఏది రాదు, నీ జోలికి ఏది రాదని లేఖనము చెబుతా ఉంది. మరొక మాట చూద్దాం. ఇందాక అబద్ధాలాడ ఆత్మ గురించి చెప్పాను, రెండవది మూర్ఖపు ఆత్మ గురించి చెప్పాను. మరొక ఆత్మ చూద్దాము. సమూయేలు గ్రంథంలో చాలాసార్లు మనం చదివాము, అయినా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచూ ఉండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకుని వాయించుచూ ఉండెను. 11వ వచనం, ఒకప్పుడు సౌలు చేతికి ఒక ఈటెనుండగా దావీదును పొడచి గోడకు బిగించు అనుకొని సౌలు ఆ ఈటిను విసిరెను. దురాత్మతో ఏం చేశాడు చెప్పాలి?
దురాత్మ పట్టిన సౌలు ఏం చేశాడు? ప్రవచించాడట. రెండవది, దావీదును చంపడానికి ఒక వీట మాట్లాడలేదు జాగ్రత్తగా. అంటే దెయ్యము చంపడానికి కూడా ప్రయత్నము చేస్తుంది. గమనించాలి దేవుని బిడ్డలారా. కానీ మనకంటే దెయ్యము బలమైంది కానే కాదు. మనకంటే దెయ్యము శక్తి కలిగింది కానే కాదు. అలా బలమైంది అయితే దేవుడు మనకు చెప్పడు. జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి దైవజనాంగమా. దురాత్మ రావాలన్నా, అబద్ధమాడే ఆత్మ రావాలన్నా, మూర్ఖపు ఆత్మ రావాలన్నా, అసలు దెయ్యం ఏం చేయాలన్నా గమనించవలసిన సత్యం ఏమిటి అంటే, దేవుని పిల్లలుగా దెయ్యం పాత నిబంధన అంతటిలో మనుషులను ప్రభావితము చేసి దైవక్రమాన్ని తప్పించింది. ఎక్కడి నుండి? ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలలో దెయ్యం ఏం చేసింది అంటే, ఏం చేసింది? దైవక్రమాన్ని తప్పించింది. ధర్మశాస్త్రానికి లోబడకుండా దెయ్యాలను ఆరాధించేటట్లుగా చేసింది. ఇది పాత నిబంధనలో దెయ్యము యొక్క పాత్ర. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో దెయ్యము పాత్ర ఎలా ఉందో రాబోయే దినాల్లో మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం.